సో మన లైఫ్లో ఈ 6 రుచులు ఉంటేనే మన లైఫ్ కంప్లీట్ అనమాట, లేకపోతే ఇన్కంప్లీట్. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ తమ్ముళ్ళు చూసే ఉంటారు. ఈరోజు ఉగాది కదా, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు ప్రతిరోజు కంటే చాలా ఫాస్ట్గా లేచాను, ఎందుకంటే వీడియో ఫాస్ట్గా చేసి ఫాస్ట్గా అప్లోడ్ చేయాలని చెప్పి ఫాస్ట్గా లేచాను. అమ్మో చాలా పనులు ఉన్నాయి, చాలా పనులు చేయాలి. లెగిసాను కానీ ఇంకా స్లీపీగానే ఉంది. ఇంకా పడుకుందాం అనుకుంటున్నాను కానీ పడుకుంటే మళ్ళీ ఏమో పనులు అవ్వేమో ఫాస్ట్గా లెగితే అని చెప్పేసి ఫాస్ట్గా లెగిసి మొత్తం రూమ్ అంతా సర్దాను. మళ్ళీ పొద్దున్న లెగిసి పనులన్నీ చేస్తే లేట్ అయిపోద్ది అని చెప్పి రాత్రి మొత్తం చాలా పనులు కంప్లీట్ చేశాను. పెద్దగా పనులేం లేవులే, కాకపోతే కొద్దిగా ఫాస్ట్గా చేస్తే ఫాస్ట్గా అప్లోడ్ చేయొచ్చు అని చెప్పి మార్నింగే లెగిసాను అనమాట. ఈ రోజు కొద్దిగా ఎక్సైట్మెంట్గా ఉంది, కానీ ఎందుకంటే ఈ రోజు నా ఫేవరెట్ డిష్ వండుతున్నాను. నేను ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడు వండలేదు అనమాట. అంటే వండలేదంటే అది వండాల్సిన పని లేదనుకో, అన్ని మిక్స్ అయితే చాలు. తలకు నూనె పెట్టుకుని స్నానం చేస్తే బాగుంటుందని చెప్పి మార్నింగే లెగిసి తలకు నూనె పెట్టుకున్నాను. నూనె పెట్టుకుని తల స్నానం చేస్తే సిల్కీగా ఉంటుందని చెప్పి హెయిర్ మనకి ఆయిల్ పెట్టుకోవడం సరిగ్గా రాదనమాట. ఎవరన్నా మసాజ్ చేసేవాళ్ళు ఉంటే బాగుండు అనిపించింది పెట్టుకున్నప్పుడు. సగం పెట్టుకున్నాను, సగం పెట్టుకోలేదు. ఒక సైడ్ అంటుకుంది, ఒక సైడ్ అంటుకోలేదు. సర్లే ఏముందలే కదా అని చెప్పేసి ఒక సైడ్ అంటిచ్చాను అనమాట. మొత్తం రాసుకోకుండా మళ్ళీ లేట్ అయిపోద్దని. ఆయిల్ రాసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే బాగుంటుందని చెప్పి తలకి కవర్ పెట్టాను, ఎందుకంటే రెస్ట్ తీసుకుందామని బెడ్ మీద. మళ్ళీ బెడ్ మీద ఆయిల్ అంటుకుంటుందని చెప్పి కవర్ పెట్టి కవర్ చేశాను అనమాట. ఫైనల్గా మన స్నానం అయిపోయింది. స్నానం అయిపోయిన తర్వాత పూజ చేద్దామని పూజ గది తీసాం, కానీ మనం ఎప్పుడు పూజ చేయలేదనమాట. సర్లే ఈరోజు న్యూ ఇయర్ కదా పూజ చేద్దామని అని చెప్పి పూజ గది తీసాను అనమాట. ఇవన్నీ కూడా కొత్త బట్టలు పంచి కొన్నాను అనమాట, ట్రెడిషనల్గా ఉండాలని చెప్పి. కానీ పంచి కట్టుకోవడం రావట్లేదు. అదేంటి జేబు ముందుకు వచ్చింది, వెనక్కి రావాలి కదా. సర్లే అని చెప్పేసి ఏదోలా కట్టేసుకుని ఇంకా పూజ స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత ఈ లోపల చింతపండు నానబెడదామని చెప్పి చింతపండు తీసుకెళ్ళి కొద్దిగా బాయిల్ చేసిన వాటర్లో నానబెట్టాను అనమాట. బాయిల్ చేసిన వాటర్లో అయితే బేగా నానుతుందని. నెక్స్ట్ బెల్లం తీసుకున్నాను. బెల్లం కొద్దిగా వాటర్లో డిజాల్వ్ చేస్తే కొద్దిగా డైరెక్ట్గా డిజాల్వ్ అవుతుంది పచ్చడిలో అని చెప్పి డిజాల్వ్ చేస్తున్నాను. డైరెక్ట్గా బెల్లం ముక్కలు వేస్తే సరిగ్గా డిజాల్వ్ అవుతుందని చెప్పి అలా వాటర్లో కొద్దిగా హీట్ చేస్తున్నాను అనమాట. మనకి పూజ చాలా కొత్త అనమాట. స్టెప్ ముందేసిన వెనకతలు వేసినా ఏం డిస్టర్బ్ అవ్వకండి, ఎందుకంటే నాకు తోచింది చేస్తున్నాను అనమాట. పంచె కట్టుకుని బయటికి వెళ్తున్నాను. ఎప్పుడు కూడా పంచె కట్టుకుని బయటికి వెళ్ళలేదు. జనాలు చూసి నవ్వుతారేమో అని కొద్దిగా భయంగా ఉందండి. ఇంకొక భయం ఏంటంటే పంచె ఎక్కడైనా జారిపోద్దేమో అని భయంగా ఉంది. జనాలు చూసి నవ్వుతున్నారు, నన్ను చూసి నవ్వుతున్నారా లేకపోతే వాళ్ళు నవ్వుకుంటున్నారు అర్థం అవుతుంది. సర్లే ఎవరు నవ్వుతే నవ్వనే అని చెప్పేసి మన మటుకు మనం వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ గుడి దగ్గర చాలా రష్గా ఉంది. మనం గుడికి వెళ్ళడమే బాగా రేరు, కానీ ఎంతమంది జనాల్లో మళ్ళీ మనం గుడికి వెళ్ళాలంటే కొద్దిగా భయంగానే ఉంది. ఎందుకంటే పంచి కట్టుకున్నాను కదా, పొరపాటున ఎవడన్నా బాబు సైడ్కి చేరి బాబు పంచి లాగాడంటే నా పరిస్థితి ఏంటి, లోపల ప్యాంట్ కూడా వేసుకోలేదు. చాలా టెన్షన్గా ఉంది. సర్లే అని చెప్పేసి అంతా మంచిగానే జరిగి ఇంటికి వచ్చేసాను అనమాట. అంతా అయిపోయింది. గుడి దగ్గర పచ్చడి పెట్టారు కానీ తీసుకోలేదు, ఎందుకంటే దేవుడికి నైవేద్యం పెట్టకుండా ఏంది అనకూడదు, పొరపాటున తీసుకుని తినేస్తానేమో అని చెప్పి ముందుగానే తీసుకోలేదు. ఇందులో బెల్లం ఇంకా కరగలేదని చెప్పి మళ్ళీ హిట్ చేశాను అనమాట. ఎంతకే మర్చిపోయిన ఏంటంటే ఈ దాన్ని ఏమంటారు గుర్తురావట్లేదు. వేపాకు. ఆ వేపాకు ఉన్న పువ్వుని తీయలేదు. సర్లే అని చెప్పి అలా కూర్చుని పువ్వుని తీస్తాను అనమాట. కొద్దిగా అంత వేపాకు ఉంటే ఎంత పువ్వు వచ్చిందనమాట. మనం కట్ చేసినవన్నీ చూపిస్తాను పదండి. అదిగో ఉప్పు, కారం, చింతపండు పులుసు, అలాగే మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, బెల్లం సిరప్ అనమాట. మరి ఉగాది పచ్చడి స్టార్ట్ చేసేద్దామా? సరే అయితే ఫస్ట్ బెల్లం కలుపుకుందాం. బెల్లం అంటే ఒక నిమిషం బెల్లం గురించి చెప్దాం అనుకుంటున్నాను. బెల్లం అంటే మన లైఫ్లో ఆనందం, సంతోషం, సంతృప్తి. అలాగే మన లైఫ్ అంతా తీయగా ఉంటే ఎంతో ఆనందంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉంటాం. అదే బెల్లం రెఫర్ చేస్తుంది అనమాట, అదే సూచిస్తుంది. నెక్స్ట్ మనం పులుపు అంటే చింతపండు రసాన్ని కలుపుకుందాం. ఈ చింతపండు రసం ఏం సూచిస్తుందంటే మీ కష్టాలని, మీ ఇబ్బందిని, అలాగే మీరు లైఫ్లో ఫేస్ చేసే ఛాలెంజెస్ని అంటే సవాల్ని సూచిస్తుంది అనమాట మీ లైఫ్లో. నెక్స్ట్ ఒగరు అంటే పచ్చి మామిడికాయ అనమాట. పచ్చి మామిడికాయ అంటే అటు చేదు కాదు, అటు తీపి కాదు. ఇది కొత్త టేస్ట్లా ఉంటుంది, అంటే రిఫ్రెషింగ్ టేస్ట్. అలాగే మీ లైఫ్లో కూడా ఏదైనా కొత్తగా చేంజ్ అయినా, ఏదైనా కొత్తగా జరిగినా దాన్ని సూచిస్తుంది అనమాట. నెక్స్ట్ మనం కారం కలుపుకుందాం. కారం అంటే తెలిసింది కదా అందరికీ, ఓవర్గా ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ, ఎక్కువ చిరాకు పడడం కానీ, అలాగే ఎక్కువ ఎంతూజియాజం అంటే ఉత్సాహంగా ఉండడం కానీ, అంటే మనం బయట పెట్టేస్తాం అనమాట అన్నీ కూడా. అది కారం దాన్ని సూచిస్తుంది అనమాట. ఎప్పుడు చిరాకులో ఉండడం కన్నా అప్పుడప్పుడు నవ్వండి, మీ ఫేస్ కూడా బాగుంటుంది, లైఫ్ కూడా మంచిది, మీ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది.
పోయే నెక్స్ట్ 2 రుచులు అంటే నెక్స్ట్ 2 టేస్టెస్, అవి 2 కూడా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఆ 2 లేకపోతే మన లైఫ్ అనేది ఇన్కంప్లీట్ అనమాట. సో ఆ 2 గురించి అందుకే నేను అంతగా నొక్కి చెప్తున్నాను. నెక్స్ట్ మనం చేదు అంటే వేపాకు అనమాట. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. వేపాకు అంటున్నానండి, వేప పువ్వు. ఈ చేదు ఏంటంటే మన లైఫ్లో కష్టాలని, దుఃఖాలని, బాధల్ని రిఫర్ చేస్తుంది. అంటే లవ్ ఫెయిల్యూర్ అవ్వడం కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, ఫ్రెండ్ మోసం చేశాడని, డబ్బులు ఎవరు ఇవ్వలేదని, డబ్బులు లేవని, ఈ యొక్క ఉగాది పువ్వు అంటే వేప పువ్వు దాన్ని సూచిస్తుంది అన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సాల్ట్ అనమాట. సాల్ట్ అంటే నీకు ఒక చిన్న కథలా చెప్తాను. ఏంటంటే ఒక 5 స్టార్ హోటల్లో చెఫ్ కానీ, 7 స్టార్ హోటల్లో చెఫ్ కానీ ఒక ₹1,00,000 డిష్ చేసినప్పుడు ఈ సాల్ట్ అనేది కలవకపోతే ఆ డిష్ అనేది ఇన్కంప్లీట్ అనమాట. అలాగే మన లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ కానీ, అన్హ్యాపీయెస్ట్ మూమెంట్ కానీ, అలాగే మీ అప్ అండ్ డౌన్స్ని కానీ బ్యాలెన్స్ చేసేది ఈ సాల్టే అనమాట. ఎక్కువ డబ్బులు సంపాదించామని బ్యాలెన్స్డ్గా లేమనుకో, ఉన్న డబ్బులు పోతాయి. డబ్బులే లేవని చెప్పి అన్మోటివేటెడ్గా ఫీల్ అయ్యారనుకో, జీవితాలే పోతాయి. సో అందుకే హ్యాపీగా ఉన్నా సరే, అన్హ్యాపీగా ఉన్నా సరే, డబ్బులు ఉన్నా సరే, లేకపోయినా సరే బ్యాలెన్స్డ్గా ఉండడం నేర్చుకోండి. ఈ బ్యాలెన్స్గా ఉండడం నేర్చుకున్నప్పుడు అన్నీ మీ దగ్గరికి వస్తాయి. సో మన డిష్ రెడీ అయిపోయింది. దీన్ని మిక్స్ చేసుకుందాం. సాల్ట్ వేసినప్పుడు మీకు చూపించలేకపోయినా, అంటే పొరపాటున వేసాను అనమాట. పర్లేదు, మీరు వేసుకున్న తర్వాత. సో నాకు కొద్ది కన్సిస్టెన్సీ అంటే థిక్గా ఉంటే ఇష్టం అనమాట. అంటే నేను అందుకే థిన్గా చేసుకోలేదు. నాకు కొంతమంది వాటరీగా చేస్తారు, నేను అంత వాటరీగా చేయలేదు, కొద్దిగా థిక్గా చేశాను. సో ఫస్ట్ టైం చేయడం, ఏదైనా తేడా కొడితే చెప్పలేను. ఒకవేళ బాగుంటే మళ్ళీ చేసుకుంటాను. అంటే మిగిలిన అన్నీ కొన్ని ఉంచుకున్నాను అనమాట. సో మీకు చూపిస్తాను డిష్ ఫైనల్గా ఎలా వచ్చిందో. ఇందులో నేను శనగపప్పు, కొబ్బరికాయలు వేసుకున్నాను. కొద్ది టేస్ట్ కోసం, కావాలంటే మీరు వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఈ ఉగాది పచ్చడి గురించి నేను కొంచెం సేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం అందరం కూడా ఇంటర్నెట్లో కానీ ఎక్కడైనా సరే మోటివేషన్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు. నేను కూడా అప్పట్లో సెర్చ్ చేసేవాడిని. కానీ ఈ ఉగాది పచ్చడిలో ఉన్నంత మోటివేషన్ నాకు తెలిసి ఎక్కడా ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇందులో కలిపిన 6 టేస్ట్లు అంటే 6 రుచులు కలిపితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎమోషన్ ఉందన్నమాట. సో దీని గురించి నేను ఒక 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుసున్న వాళ్ళంటే ఓకే, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తాను అన్నమాట. ఉగాది అంటే దీన్ని యుగాది అని కూడా అంటారంట. యుగాది అంటే యుగ ప్లస్ ఆది. యుగ అంటే కొత్త సంవత్సరం, ఆది అంటే ప్రారంభం. అంటే మనం కొత్త సంవత్సరంలోకి ప్రారంభిస్తున్నాం అనమాట. అంటే క్రిస్టియానిటీలో హ్యాపీ న్యూ ఇయర్ అంటే January 1st అని అందరూ అంటారు. అలాగే హిందూ రిలీజియన్లో న్యూ ఇయర్ అంటే ఉగాది రోజు అనమాట, అందరూ చెప్తూ ఉంటారు. అలాగే మనం న్యూ ఇయర్ రోజు కొత్త బట్టలు వేసుకుంటే ఇయర్ అంతా కొత్త బట్టలు వేసుకుంటాం. అలాగే మంచి పనులు చేస్తే ఇయర్ అంతా మంచి పనులు చేస్తాం. అలాగే ఈ ఉగాది రోజులో కూడా కొత్త బట్టలు వేసుకుంటే మనం ఇయర్ అంతా కొత్త బట్టలు వేసుకుంటాం. మంచి చేస్తే ఇయర్ అంతా మంచిగానే జరుగుతుంది. ఏదైనా చెడు జరిగితే మన ఇయర్ అంతా చెడు జరుగుతుంది. కానీ న్యూ ఇయర్ అంటే న్యూ ఇయరే కాదు, మన ఉగాదిలో మనం 6 రుచులతో ఒక ఉగాది పచ్చడి చేస్తున్నాం. 6 రుచులు అంటే 6 ఎమోషన్ని మనకి చెప్తుంది అనమాట. 6 ఎమోషన్లు అంటే ఏంటి? తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు. సో మన లైఫ్లో ఈ 6 రుచులు ఉంటేనే మన లైఫ్ కంప్లీట్ అనమాట, లేకపోతే ఇన్కంప్లీట్. ఎప్పుడు హ్యాపీగా ఉండలేం, అలాగని ఎప్పుడు అన్హ్యాపీగానే ఉండలేం, ఎప్పుడు సాడ్గానే ఉండలేం. అవన్నీ కూడా టెంపరీ ఫీలింగ్స్ అనమాట. సో ఈ ఉగాది రోజు ఏం చెప్తున్నానంటే మీ అందరికీ, అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ ఉగాది, అలాగే నాకు కూడా. సో ఈ ఉగాది పచ్చడిలో తిన్నప్పుడు ఈ 6 రుచుల్లో మనకి ఫస్ట్ ఏ రుచి అయితే తెలుస్తుందో ఆ రుచి ఇయర్ అంతా ఉంటుందని అంటున్నారు. సో నాకు ఏ రుచి వస్తుందో చూద్దాం. ఏ రుచి వచ్చినా పర్లేదు, టెంపరీయే కదా. సో అందరూ మంచిగా చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఉగాది పచ్చడి చేసుకోలేని వాళ్ళు నా రెసిపీ చూసి టేస్ట్ చేయండి. ఒకవేళ ఉగాది రోజు రాకపోతే నెక్స్ట్ ఇయర్ అన్నా టేస్ట్ చేయండి. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను నాకు ఏ టేస్ట్ వచ్చిందని. చేసి ఫస్ట్ పులుపు తగిలినట్టుంది నాకు. పులుపు తర్వాత తీపి, తర్వాత వగరు, చేదు అలా తగిలినాయి.
సర్లే మీకేం తగిలిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో మీ అందరికీ నేను వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను ఉగాది సందర్భంగా. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.